యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళది సిగ్గుచేటు. పాకిస్తాన్ ఎజెండాని మన భారతదేశంలో తీసుకొని వచ్చి వాళ్ళకి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పాకిస్తాన్ ఎజెండా ఏంటి అని అంటే పొద్దున లేసి పాకిస్తాన్ వాళ్ళకి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అన్న దురుద్దేశం ఉంటది. కానీ వాళ్ళు మన దగ్గర కాళ్ళ అడుగు కూడా పెట్టలేరు, ఎందుకంటే అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతాం కాబట్టి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఫోన్లు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ దోస్తులకి కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్లు చేసి అరే మీ దేశం గురించి మీరు ఫేక్ ప్రొపగండా చెయ్యండి అనగానే వీళ్ళు కూడా ఏదో పనెత్తుకొని రోడ్ల మీదకి వచ్చేసి ఫేక్ ప్రొపగండా క్రియేట్ చేసేసి ప్రజలను భయాందోళనకు క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడో యుద్ధము జరుగుతుంటే మన భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ కొరత ఉంది, డీజిల్ పెట్రోల్ ఇక దొరకనే దొరకదు అని చెప్పి దుష్ప్రచారం చేసి ప్రజలను ఆందోళన పట్టిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు దయచేసి ఇప్పటికన్నా మేలుకోండి, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలపైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మన భారతదేశంలో అవసరమైన వాళ్ళకి ప్రయారిటీ బేసిస్ లో ఎలాంటి వాళ్లకు ఏది ఇబ్బంది ఉండదు అన్న గ్యారంటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలను నమ్మకండి. అవును, కొంతమంది డీలర్లు వాళ్ళ సొంత లాభాల కోసం అని చెప్పి స్టోరేజ్ అంతా కూడా గోడౌన్లలో ఆపుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ డీలర్లంతా ఎవరు? ఈ కాంగ్రెస్ దళారులే. దయచేసి వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ప్రజలకు ఎలాంటి ముప్పు కూడా జరగకుండా నరేంద్ర మోదీ గారు ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ గారి పైన నమ్మకం పెట్టుకోండి. ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పండి.